జ్యోతి గురించి ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది అని నేను ఊహించలేదు. నేను జ్యోతి అని ఎందుకంటున్నానంటే వయసులో నాకన్నా పెద్దది, కానీ నాకు చాలా దగ్గర స్నేహితురాలు కూడా. 25 సంవత్సరాల స్నేహం మాది. జానయ్య, జ్యోతి మా కుటుంబం. వాళ్ళు మా కుటుంబంలో భాగమైన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. ఏ కష్టం వచ్చినా బహుశా ఈ 25 సంవత్సరాల కాలంలో ఆ కష్టం వినడానికి నేనే మొదటి శ్రోతను అని నేను అనుకుంటాను. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో జానయ్య, జ్యోతి నాకు సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు. సరిగ్గా నేను సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన రోజుల్లో రెస్టికేషన్ అనే ఒక సంఘటన జరిగింది. ఒక 8 మంది విద్యార్థులని ఆనాటి సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం రెస్టికేట్ చేసి యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. హాస్టల్లో చిన్న సమస్య గురించి అడిగినందుకు బహిష్కరించారు. ఆ బహిష్కరించినప్పుడు ఒక పెద్ద పోరాటం నడిచింది. ఆ పోరాటంలో ఏర్పడిన కమిటీలో నేను భాగం కావటం మూలంగా జానయ్య అట్లా నాకు పరిచయం అయ్యాడు. 2000 సంవత్సరంలో చాలామంది ఆ పోరాటంలో ఉన్నారు. అట్లా జ్యోతి నాకు పరిచయం అయింది. జ్యోతి మా పక్క ఊరు అనే విషయం నా అనుభవంలోకి ఆ విధంగా వచ్చింది. అయితే నాకు తెలియదు జ్యోతి, జానయ్య ఇద్దరు ఇష్టపడి ఉన్నారు అనే విషయం నాకు తెలియదు అప్పటికి. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నేను రీసెర్చ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాక ఒకరోజు జానయ్య నా దగ్గరికి వచ్చాడు. అప్పటికి సెల్ ఫోన్లు లేవు ఇంకా. అప్పుడప్పుడే సెల్ ఫోన్లు వస్తూ ఉన్నాయి. బయటికి కాల్ చేయాలన్నా డబ్బులు, కాల్ రావాలన్నా డబ్బులు. 5 రూపాయలు, 7 రూపాయలు. ఆ 5, 7 రూపాయలు అనేవి ఆ రోజు విలువైన డబ్బే యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి. కనుక ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి అప్పుడు చెప్పాడు, జ్యోతిని నేను ఇష్టపడ్డాను, పెళ్ళి చేసుకోవాలని మేము అనుకున్నాము, కానీ జ్యోతి ఇప్పుడు స్కూల్లో ఉన్నది, మంతటి నాగర్ కర్నూల్ దగ్గర మంతటి స్కూల్లో ఉన్నది, ఎట్లయినా సరే మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలి అన్నాడు. నాకు అప్పటికి వాళ్ళ కుటుంబం గురించి కూడా పెద్దగా తెలియదు. పక్క ఊరే అయినప్పటికీ ఎక్కువ వివరాలు, నేనంతా హైదరాబాద్లో చదువుకోవటం మూలంగా వివరాలు తెలియదు. సరే, జ్యోతి తెలుసు, జానయ్య తెలుసు, వాళ్ళతో స్నేహం ఉన్నది. ఆ స్నేహం వలన వారిద్దరి కులాలు ఏమిటో కూడా మాకు తెలియదు అప్పటికి. వారితో ఉండే స్నేహం వలన అప్పటికే నేను నా సహచరి మేము పెళ్లి చేసుకుని ఉన్నాం. మేము కూడా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా, ప్రేమ నిలబడాలి అనే దాంతో నేరుగా మంతటి స్కూల్ దగ్గరికి నా సహచరురాలు స్నేహ వెళ్ళి జ్యోతిని బస్ ఎక్కించుకొని హైదరాబాద్కు తీసుకొచ్చి, బహుశా ఈ విషయం కుటుంబానికి తెలుసో లేదో నాకు తెలియదు, ఇప్పుడైనా చెప్పాలి ఆ విషయాన్ని. హైదరాబాద్కి తీసుకొని వచ్చిన తర్వాత ఆర్య సమాజంలోకి తీసుకెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కొద్దిమంది ఫ్రెండ్స్ వచ్చారు, ఉస్మానియా నుంచి మేము ఉన్నాం. ఆర్య సమాజంలో పెళ్ళి, సాక్షి సంతకం, నేను నా సహచరి సాక్షి సంతకం చేసిన తర్వాత మేము అప్పుడు ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నాం. నిజానికి మేము అప్పుడు జాబ్ లేదు మాకు. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ నేను స్టేట్ కన్వీనర్ను, నా సహచరి హైదరాబాద్ కన్వీనర్. మేము ఫుల్ టైం వస్తాం, సంఘానికి ఫుల్ టైం పనిచేస్తూ ఉన్నాం. సరే, మా రూమ్లోకి తీసుకెళ్ళి మా రూమ్లో ఒక 2 రోజులు ఉన్నారు. ఆ తర్వాత వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. సో అక్కడి నుంచి అంటే 2001లో మా పెళ్ళి అయింది, 2002లో వాళ్ళ పెళ్ళి అయింది. ఆ రోజు నుంచి అంటే 2000 సంవత్సరంలో సెంట్రల్ యూనివర్సిటీలో పరిచయం అయినప్పటి నుంచి మా స్నేహం అట్లా కొనసాగింది. ఇక ఆ తర్వాత 2002లో ధర్మపురిలో బ్యాక్లాగ్ పోస్ట్ పడింది. ఇక్కడనే ఇంటర్వ్యూ జరిగింది, కాకతీయ యూనివర్సిటీలోనే ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ధర్మపురిలో జాయిన్ అయింది. ధర్మపురిలో జాయిన్ అయిన తర్వాత అసలు సవాల్ మొదలైంది.
ఇల్లు దొరకలేదు. తర్వాత జానయ్య కూడా చెప్తాడు కావచ్చు, కానీ ఇల్లు దొరకలేదు వాళ్ళకి. ధర్మపురి అంటే అగ్రహారం. తెలంగాణలో నాకు తెలిసిన 2 అగ్రహారాలు ఉన్నాయి, ఒకటి ధర్మపురి, ఇంకొకటి మంతిని. సో అక్కడ ఓరియంటల్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ తెలుగు ఉంటుంది, దాని ఇంటర్మీడియట్ అన్నారు, పీడీసీ అంటారు, ప్రీ డిగ్రీ కోర్స్. డిగ్రీకి జాయిన్ కావడం కన్నా ముందుండే కోర్స్ అది. తర్వాత డిగ్రీ తెలుగు ఉంటుంది, ఇంటర్మీడియట్ తెలుగే, డిగ్రీ తెలుగే, పీజీ తెలుగే. అట్లా ఓరియంటల్ కాలేజ్. ఆ ఓరియంటల్ కాలేజీలోకి ఎంటర్ అయిన మొదటి దళిత ఉమెన్, బహుశా మిగతా ఉమెన్ కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు, మొదటి దళిత ఉమెన్ ఓరియంటల్ సిస్టంలోకే ఎంటర్ అయినటువంటి వాళ్ళు. పండితులు అంటే పై వర్గాల్లో చదువుకున్న వాళ్ళు, సంస్కృతం చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆ రోజుల్లో అందులోకి వచ్చారు. ఓరియంటల్ కాలేజీలు అన్నీ కూడా అక్కడ ఉండే దేవాలయాలు ఏర్పాటు చేసినటువంటివి ఎక్కువ మేరకి, 1-2 కాలేజీలు మినహాయిస్తే అన్ని దేవాలయాలు ఏర్పాటు చేసినాయి. పాలెం ఓరియంటల్ కాలేజ్ అయినా, ధర్మపురి ఓరియంటల్ కాలేజ్ అయినా, యాదగిరిగుట్ట ఓరియంటల్ కాలేజ్ అయినా, వేములవాడ ఓరియంటల్ కాలేజ్ అయినా, లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కాలేజీలైనా దేవాలయాలు ఏర్పాటు చేసి, ఒక ఆంధ్ర సారస్వత పరిషత్ మాత్రమే దేవులపల్లి రామానుజరావు గారు స్టార్ట్ చేశారు. కనుక అట్లాంటి కాలేజీలో, దేవాలయాలు ఏర్పాటు చేసిన కాలేజీలో సహజంగా పండితులు, బ్రాహ్మణులు చదువుకున్నటువంటి వాళ్ళు, వేదం పురాణాలు చదువుకున్న వాళ్ళు టీచర్స్ వచ్చేవాళ్ళు. అక్కడికి ఈమె ఎట్లా ఎంటర్ అయింది? అది బ్యాక్లాగ్ పోస్ట్. కంపల్సరీ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్ట్ ఫిలప్ చేయాలని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా ఈమె ఎస్సీ బ్యాక్లాగ్ పోస్ట్ ఉమెన్ పోస్ట్ రావటం మూలంగా అక్కడికి వెళ్ళింది. బహుశా ఉమెన్ పోస్ట్ కాదు, జనరల్ పోస్టే. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చాను ఆ పోస్ట్కి. సో అట్లా ఆమె సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాక అగ్రహారం, కాలేజీ అగ్రహారం, ఊరు అగ్రహారం ఉండడానికి ఇల్లు దొరకదు. సహజంగా జానయ్య, జ్యోతి ఇద్దరు దళితులనే విషయం పెళ్లి రోజు తెలిసింది నాకు. కనుక ఇల్లు దొరకలేదు. అప్పుడు చాలా యాతన పడవలసి వచ్చింది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ డిటిఎఫ్లో నాయకుడిగా ఉండేవాడు. ఆయన డిటిఎఫ్ సంఘం, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనే సంఘంలో ఆయన రాజేందర్ అనేటి ఆయన సహాయంతో చివరికి ఒక ఇల్లు తీసుకొని వాళ్ళు అక్కడ పనిచేశారు. సరే, అక్కడ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి 2007లో వచ్చిన విషయం మీరు అందరు చెప్పారు. కాకతీయ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా ఆమె సవాళ్ళను ఎదుర్కొన్నది, చాలా సవాళ్ళను ఎదుర్కొన్నది ప్రతి సందర్భంలో. 2004లో ఆమె జాబ్లో చేరిన తర్వాత 2004లో నాకు జాబ్ వచ్చింది. నేను ఓరియంటల్ కాలేజీలో చేరాను. నేను చేరింది కూడా బ్యాక్లాగ్ పోస్టే. బ్యాక్లాగ్ పోస్ట్ చేరాక అక్కడ నుంచి నేను యూనివర్సిటీకి వచ్చాను, ఉస్మాన్ యూనివర్సిటీకి. నేను ఓరియంటల్ కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వచ్చాను, ఆమె ఓరియంటల్ కాలేజ్ నుంచి యూనివర్సిటీకి వచ్చింది. సరే, నాకుండే గుర్తింపు వలన కావచ్చు, సమాజంలో లేదా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే వాతావరణం కావచ్చు, అక్కడ నాకుండే స్టాండ్ వలన కావచ్చు, నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి ఇబ్బందులు జరగాలి. పే ప్రొడక్షన్ వచ్చాను, పే ప్రొడక్షన్ యూనివర్సిటీ ఇచ్చింది. నేను పెన్షన్ జాబ్లో ఉన్నాను, పెన్షన్ కూడా నాకు ఇచ్చింది యూనివర్సిటీ. ఇమీడియట్గా నేను అక్కడ ఏ బేసిక్లు ఉన్నానో ఆ బేసిక్తో ఇచ్చారు. సహజంగా నాకు వెంటనే అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను, బీవై చైర్మన్ అయ్యాను, తర్వాత హెడ్ అయ్యాను. ఆ ట్రెడిషన్ అంతా యూనివర్సిటీలో ఉన్నది. కానీ ఇక్కడ జ్యోతి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నది. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న ప్రతిసారి నాకు ఏ జీవో అయితే నాకు వర్తించిందో ఆ జీవోలన్నీ నేను ఆమెకు పంపించటం, ఆ జీవోలతో ఫైట్ చేయటం, చివరికి సాయిల్ సార్ దగ్గరికి నేనే వచ్చి ఒకసారి జ్యోతిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడటం, ఇదంతా ఒక ప్రాసెస్లో జరిగింది. సరే, ఎనీవే, జ్యోతి జీవితంతో యుద్ధం చేసింది. నేను చూసిన 25 ఏళ్ళు జీవితంతో యుద్ధం చేసి ఆమె ప్రశాంతంగా సుఖంగా జీవిస్తుందనుకున్న సమయంలో జీవితం నుంచి నిష్క్రమించి ఇక ప్రశాంతంగా ఉండే సమయం నిజానికి. కానీ ఆ జీవితం ఆమెకు లేదు. నిజానికి తండ్రి మొదటి జనరేషన్ టీచర్ బాలస్వామి గారు ఇక్కడనే ఉన్నారు. ఆయన మొదటి జనరేషన్ టీచర్. ఆయన ఒక టీచర్ కూతురు. రాణిలాగా బతకొచ్చు. ఒకవేళ మనం పూర్వకాలంలో కథలు చదువుతాం కదా, అట్లా బతికే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వదిలేసుకొని ఆమె జీవితంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. పెళ్ళికి యుద్ధం చేసింది, పిల్లలకి యుద్ధం చేసింది, జాబులో యుద్ధం చేసింది, చిట్ట చివరికి తన జీవితాన్ని ఆవరించిన క్యాన్సర్తో యుద్ధం చేసింది.
ఈ మొత్తానికి క్యాన్సర్ బయటపడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు. జానయ్య నాకు ఫోన్ చేశాడు, ఇంటికి వస్తాం ఉన్నారా అన్నాడు. అన్నా మీరు ఎప్పుడైనా రావచ్చు కదా, ఫోన్ ఎందుకు చేస్తున్నావు, రండి అని అన్నాను. వచ్చాడు. వచ్చిన తర్వాత నన్ను వేరే రూమ్లోకి తీసుకెళ్ళి కాస్త ధైర్యం చెప్పాలి, ఇట్లా జరిగిందని చెప్పాడు. చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నేను చాలా చూశాను, చావులు మరణాలు చాలా చూశాను నేను, కానీ జ్యోతికి ఇలా జరగటం అనే దాన్ని జీర్ణించుకోలేకపోయాను. సరే ఆ రోజు నేను నా సహచరి చాలాసేపు ఇంట్లో కూర్చొని ఒక 5-6 గంటలు మాట్లాడుకున్నాం. అయితే జ్యోతికి ధైర్యం ఉన్నది. ఆ ధైర్యంతో నేను 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు జ్యోతి అంటే నవ్వుకుంటూ మాట్లాడేది. బాగానే ఉన్నాను, ఎట్లా ఉంది మరి, డాక్టర్ కలిస్తే ఏమన్నారు అని అంటే రికవరీ అవుతావు, రికవరీ అవుతున్నాను, బాగవుతుంది, ఈ కాన్ఫిడెన్స్ ఉంది కదా. బహుశా ఆమె నేను రికవరీ కావాలనే ఒక నమ్మకంతో ఆ కాన్ఫిడెంట్గా మాట్లాడేది. సో ఈ క్రమంలో ఒక పాలమూరు జిల్లా, మీకు తెలుసు పాలమూరు జిల్లాలో ఉండే పేదరికం, ఘర్షణ, క్షోభ, అమాయకత్వం, అందులో ఒక ఉమెన్, ఒక పాలమూరు జిల్లా నుంచి వచ్చిన ఒక ఉమెన్ ఎంత అమాయకంగా ఉంటుందో ఆ అమాయకత్వం మొత్తం ఆమెలో కనిపిస్తుంది. ఆ తీగలపల్లి గ్రామం నుంచి వనపర్తి, నిజానికి మాకు వనపర్తి అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటలెక్చువల్ సిటీ అంటారు, దాన్ని మేధో పట్టణం అంటారు వనపర్తి. ఎవరైనా సరే మంచి చదువులు చదువుకోవాలంటే వనపర్తికి వెళ్ళాలి. కాస్త డబ్బు ఉన్న వాళ్ళు, వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదువుకునేవారు. సో అట్లా ఆమె బాలనగర్ గురుకుల పాఠశాలలో చదువుకోవటమే ఒక మంచి పునాదిగా, అక్కడ నుంచి వనపర్తిలో చదువుకోవటం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ చదువుకోవటం, ఇష్టంతో తెలుగు లిటరేచర్ చదువుకున్నది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లిటరేచర్లోకి వస్తే దాని మీద ఎట్లా పట్టొస్తుందో చాలామంది నేను చూశాను. చాలామంది సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుగులోకి వచ్చి వ్యాకరణమైన, ఛందశాస్త్రమైన, అలంకార శాస్త్రమైన లేదా విమర్శనైనా సాధికారికంగా బోధించిన వాళ్ళని చూశాను. సో అట్లనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక మంచి టీచర్స్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. నేను కూడా అక్కడ చదువుకున్నా కనుక తెలుసు నాకు. భావాల విషయంలో వేరే వేరే భావాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ టీచర్స్గా చాలా మంచి టీచర్లు ఉన్నారు సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. వారి బోధన వలన కూడా ఆ క్రమశిక్షణతో ఆమె బాగా చదువుకున్నది. దానితో పాటు వ్యక్తిగతంగా నేను కూడా ఓరియంటల్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత టీచర్గా 10 ఏళ్ళు పనిచేశాను. నేను చదువుకున్నప్పుడు సాహిత్యము పీజీలో చదువుకున్నప్పుడు అయితే ఎంత నేర్చుకున్నానో అంతకు రెట్టింపు సాహిత్యం నేను టీచర్గా మారిన తర్వాత నేర్చుకున్నాను. ఓరియంటల్ కాలేజీలో ఉండే ఒక క్రమశిక్షణ, సిలబస్, అక్కడ ఉండే వాతావరణం, పండితులతో పోటీ పడాలి, మేము దేనికి తక్కువ కాదని నిరూపించుకోవాలి, మనం చెప్పే పాఠం ఏ విషయంలో తక్కువ కాదని చెప్పాలి. అట్లా రోజుకు 5-6 గంటలు చదివే అలవాటు జ్యోతికున్నది. ఎందుకంటే అక్కడ సాయం కాలేజీ, ఈవినింగ్ కాలేజ్ ధర్మపురిలో, నేను పనిచేసింది కూడా ఈవినింగ్ కాలేజ్. సో ఆ విధంగా తపనతో కష్టపడి సబ్జెక్టు నేర్చుకున్నది. ఆ సబ్జెక్టును చెప్పే క్రమంలో కొత్త పద్ధతిలో చెప్పడం, కొత్త విషయాన్ని చెప్పడానికి తాపత్రయపడుతూ ఉండేది జ్యోతి. ఇది ఒక పార్శ్వం జ్యోతిని. జీవితం, ఆ జీవితంతో చేసిన యుద్ధం, ఈ క్రమం, ఇదంతా మనం చూస్తాం. అయితే ఆమె ఈ 50 ఏళ్ళ ఆ జీవితంలో రెండోది ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. కొన్ని పుస్తకాలు మాత్రం వేసి ఉండవచ్చు. ఆమె లిటరేచర్ పరిశోధన విషయం కానీ, ఆమె రాసిన వ్యాసాలు కానీ ఇంకా బయటికి రావాలి, వాటి మీద చర్చ జరగాలి. ఇప్పుడు సమగ్ర సంకలనాలు తీసుకొస్తున్నారు కనుక 1000 పేజీలు, 1500 పేజీలు అన్నిటిని కూడా ఒక దగ్గర తీసుకురావచ్చు, లేదా సబ్జెక్టును బట్టి కూడా విభజన చేయవచ్చు. వీలైతే మిత్రులైనా, జానయ్య అయినా, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళైనా సబ్జెక్ట్ వైజ్గా విభజించి ఒక 2 సంపుటాలు లేదా 3 సంపుటాలు పుస్తకాలు తీసుకొస్తే అవి సమాజంలో నిలబడతాయి. ఆమె శత్రు స్పర్శ అని ఎంఫిల్ వర్క్, ఆమె కొండెపూడి నిర్మల కథలని. మన కొండెపూడి నిర్మల గారు కవిగా బాగా తెలుసు, కవయిత్రిగా బాగా తెలుసు సమాజానికి, కానీ ఆమె కథా రచయిత, మంచి కథా రచయిత. సహజంగా ఏముంటుందంటే మనం ఏ ప్రక్రియతో పాపులర్ అవుతామో మనం మిగతా ఏ ప్రక్రియ చేపట్టినా అది 2వ స్థానంలోకి వెళ్ళిపోతుంది, మరుగున పడిపోతుంది. కనుక నిర్మల గారు రాసినటువంటి ఆ కథల మీద రాజుగారి పర్యవేక్షణలో ఆమె వర్క్ చేశారు ఎంఫిల్. ఆ తర్వాత తెలంగాణ కథా సంపుటాల మీద, ఆ కథా సంపుటాల్లో వచ్చిన కథలు, గ్రామీణ జీవన చిత్రం మీద పిహెచ్డి చేశారు. ఆ పుస్తకం కూడా బయటికి రావాల్సి ఉన్నది.
పిల్లలమర్రి రాములు గారు నాకు సూపర్వైజర్, ఆయన తర్వాత జ్యోతికి కూడా సూపర్వైజర్. ఆ గ్రామీణ జీవన చిత్రం, విధ్వంసం అవుతున్న గ్రామీణ జీవన చిత్రాన్ని ఎట్లా తెలంగాణలో చూడొచ్చు అని చెప్పి ప్రపంచీకరణ వచ్చినప్పుడు ఒక డిబేట్ నడిచింది. ప్రపంచీకరణ వస్తే గ్రామాలు ధ్వంసం అవుతాయి, కులం పోతుంది అని రాసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకంటే నేను ప్రపంచీకరణ వర్క్ చేశాను, ఎంఫిల్ పిహెచ్డి 2 కూడా నాది ప్రపంచీకరణ మీద. చాలామంది అది రాసినప్పుడు కులం ఎట్లా పోతుంది, ప్రపంచీకరణ వస్తే క్యాపిటల్ వస్తుంది, వస్తువులు వస్తాయి, కొత్త కొత్త వస్తువులు వస్తాయి, వస్తువులు ధ్వంసమైపోవాలా, వృత్తులు ధ్వంసమైపోవాలా, అప్పుడు కులం పోతుంది అనే చర్చ చేశారు. కానీ జ్యోతి ఒక అబ్జర్వేషన్ చేసింది, ప్రపంచీకరణ వస్తే వృత్తులు ధ్వంసమై ప్రజలు రోడ్డు మీద పడ్డారు, కులం ఘనీభవించింది అని రాసింది. గ్రామాల్లో కులం పోలే, ఘనీభవించింది, ఇంకా బలంగా తయారైంది కులం. ప్రపంచీకరణ వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. మరి 30 ఏళ్ల కాలంలో, 30-35 ఏళ్ల కాలంలో మన గ్రామాలు కులం పోయాయా లేదా అని చూస్తే ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది, కులం ఇంకా ఎంత విషపడగలరు. నిన్నటికి నిన్న సూర్యాపేటలో ఒక అబ్బాయిని పట్టుకొని చంపేశారు పెళ్లి చేసుకున్నందుకు, ఒక దళిత బాయ్. కనుక కులం పోలేదు. ఇది ఆమె అబ్జర్వేషన్, ప్రత్యేకంగా మనం ఆమె లిటరేచర్లో చూడవలసింది. రెండవది, ప్రాచీన సాహిత్యాన్ని చాలా సాధికారికంగా చదువుకున్నదా. ఆధునిక సాహిత్యం మాత్రమే కాకుండా ప్రాచీన సాహిత్యం కూడా చదువుకుంది. ఆ ప్రాచీన సాహిత్యంలో, శైవ సాహిత్యంలో స్త్రీల గురించినటువంటి ఆమె చేసిన ఒక మంచి అబ్జర్వేషన్ ఉన్నది. శైవ సాహిత్యం, శైవ మతం వచ్చింది, వైష్ణవ స్త్రీలను దగ్గరికి రానివ్వలేదు, శైవం స్త్రీలను దగ్గరికి రానిచ్చింది. ఏ స్త్రీలని? దళిత స్త్రీలను కూడా దగ్గరికి రానిచ్చింది. అందుకే మనం శైవ మతంలో ముఖ్యంగా మాకు పాలమూరు జిల్లా మీద ఆ ప్రభావం ఉంటుంది. పక్కన కర్ణాటక మాకు బార్డర్ ఉంటుంది కనుక ఆ కర్ణాటక బార్డర్ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావంలో భాగంగా మనకు శ్రీశైలం, ఇవన్నీ లింగాల ప్రాంతంలో ఉన్నటువంటి సలేశ్వరం, ఉమామహేశ్వరం, ఇవన్నీ శివాలయాల నిర్మాణమైనటువంటి ప్రాంతాలు. కనుక ఆమె చేసిన అబ్జర్వేషన్ ఏంటంటే, శైవ మతం స్త్రీలను దగ్గరికి రానివ్వటమే కాకుండా దళిత స్త్రీలు కూడా భక్తులుగా మారటానికి, గుడికి దూరం చేసినటువంటి అట్టడుగు వర్గంలో ఉన్న స్త్రీలు దేవుడి దగ్గరికి వెళ్ళే ఒక అవకాశాన్ని శైవ మతం ఇచ్చింది అని ఆ సాహిత్యం మీద ఒక వ్యాసం రాసి, దానితో పాటు సావిత్రిబాయి పూలే అనగానే మనకు సంఘ సంస్కర్త, మొదటి స్కూలు పెట్టారు, ఇవి మనకు తెలుస్తాయి. కానీ జ్యోతి ఒక వ్యాసం రాసింది, సావిత్రిబాయి పూలే కవిత్వం రాసింది, మంచి పోయిట్. ఆమె రాసిన కవిత్వం మీద ఒక వ్యాసం రాసింది. కవిగా ఎంత ఆర్ద్రత ఉంటే తప్ప, నిజానికి ఆమె సమాజ సేవలో భాగంగా ఉండి కవిత్వాన్ని పక్కన పెట్టింది. సావిత్రిబాయి పూలే జీవితం చూస్తే మరాఠీలో మంచి కవిత్వం రాసి తెలుగులోకి అనువాదం చేశారు. సామాజిక సేవకురాలుగా మారిందంటే మొట్టమొదలు కవి ఆర్ద్రత ఉంటుంది. నాదు కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అని గురంజేశ్వర రాశాడు కదా. ఆ ఆర్ద్రత, గుండె తడి ఉన్న వాళ్ళే సమాజం బాధని అర్థం చేసుకోగలుగుతారు. ఆ అర్థం చేసుకోగలిగే ఆ విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా అందులో చెప్పింది. స్త్రీవాదం మనందరికీ తెలుసు. స్త్రీవాదం ఎవరి గురించి పట్టించుకున్నది, ఏ స్త్రీల గురించి పట్టించుకున్నది అనే చర్చ వచ్చింది. పై వర్గంలో ఉన్న స్త్రీల గురించి రాసింది. కానీ జ్యోతి రాసిన ఒక వ్యాసంలో ఒక అబ్జర్వేషన్ చేసింది, స్త్రీవాదం కింది కులాల స్త్రీల జీవితం ఏమిటి. పైట తగలయ్యాలని జయప్రభ పోయం రాస్తే జయప్రభ పైట తగలేనని రాసింది. కానీ పైట ఒక దళిత స్త్రీగా తన జీవితంలో ఎట్లా భాగమవుతుందో జూపాక సుభద్ర రాసింది. భర్త కొడితే ఆ పైట కన్నీళ్లను ఒత్తుకోవడానికి, పొయ్యి మీద నుంచి గిన్నె కిందికి దింపాలంటే ఆ పైట ఒక మసిపట్ట లాంటిది. కడుపులో ఆకలై బాధపడుతున్నప్పుడు ఆ నడువుకు బిగించుకోవడానికి పైట ఒక ఆధారం. బరువును మోస్తున్నప్పుడు ఆ బరువు కింద సుట్ట చుట్టి పెట్టుకోవడానికి పైట ఒక సుట్ట. ఇన్ని రకాలుగా మా జీవితంలో పైట తగలేయమనేటటువంటిది కదా. పైట జీవితంలో భాగం ఎట్లా అవుతుందో ఇంకో కోణం నుంచి జూపాక సుభద్ర పోయం రాస్తే ఈమె దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక వ్యాసం రాసింది జ్యోతి. అంటే దళిత స్త్రీవాద కోణం నుంచి. ఇట్లా మనం ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు. క్రైస్తవుల్లోకి ఎందుకు వెళ్తారు దళిత స్త్రీలు? దళిత స్త్రీలు పురుషులు ఒక 100 సంవత్సరాల కిందట ఆంధ్రలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతంలో క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత క్రైస్తవ మతం నుంచి అక్కడ చదువుకున్న స్త్రీలు, దళితులు కవిత్వం రాయడమే చాలా తక్కువ.
అందులో స్త్రీలు కవయిత్రులుగా రచయితలుగా ఎదిగే ఒక క్రమం క్రైస్తవం ఎట్లా ఇచ్చింది అని కొద్దిమంది క్రైస్తవ కవయిత్రులను తీసుకొని ఆమె ఒక వ్యాసం రాసింది. రావిశాస్త్రి రచన పట్ల కథలు, రావిశాస్త్రి నవలలు కథల్లో వర్గ పోరాటానికి సంబంధించిన అవగాహన ఎట్లా ఉంటుంది, ఇవి చాలా లోతైన విషయాలు. ఆమె రాసినటువంటి ఒక మామూలు రచయితగా కాకుండా, మామూలు చూసే పద్ధతి కాకుండా, ఒక తాత్విక దృక్పథంతో స్పష్టమైన అవగాహనతో సాహిత్యాన్ని అర్థం చేసుకున్నది జ్యోతి వాళ్ళ మన ముందు లేదు. కానీ ఆమె రాసిన అక్షరం సాహిత్యం, కొన్ని వందల పేజీల సాహిత్యం మన ముందు ఉంది. చివరికి నిలబడేది, రాజు మరణించనొక తార రాలిపోయి సుకవి మరణించే ప్రజల నాలుకలయ్య. ఈ సుకవి ప్రజల నాలుకల్లో జీవిస్తాడు. రచయితగా తప్పనిసరిగా జ్యోతి ఆమె 50 ఏళ్ల జీవితంలో ఒక 15 ఏళ్ళు బాల్యానికి వదిలేస్తే ఈ మిగిలిన జీవితం అంతా ఆమె ఒక పెద్ద పోరాటం చేసింది. ఆ పోరాటంలో అలసిపోయి నిలిచిపోయింది. కనుక అక్షరాలను మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ మన ముందు పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. తండ్రి బతికి ఉండి ఒక బిడ్డ మరణిస్తే ఆ దుఃఖం ఎట్లుంటుందో అది అనుభవిస్తే తప్ప మనం మాటలో చెప్పలేము. అన్నలున్నారు, అక్కలున్నారు, కుటుంబం ఉన్నది, భర్త ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని నిజంగా వాళ్ళు ఈ 25 ఏళ్ల కాలంలో హాయిగా సుఖంగా ఉండాలని కోరుకున్న నేను. కానీ వారి హాయిగా సుఖంగా ఉండే రోజు చాలా తక్కువ రోజులు. ఆ తక్కువ రోజుల్లోనైనా సరే వాళ్ళ ప్రేమ, మా ఫ్రెండ్ చెప్తూ ఉంది, మేమంతా ధర్నా చేస్తూ ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలో శిబిరంలో జానయ్య లేడీస్ హాస్టల్కి వెళ్తే గంటల కొద్దీ లేడీస్ హాస్టల్ ముందు వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు. చనిపోయిన తర్వాత, జ్యోతి చనిపోయిన తర్వాత లేడీస్ హాస్టల్లో ఉండే వాళ్ళు చెప్తే విన్నాను. చాలా వారి సంబంధం, వారి ప్రేమ విడదీయలేని ప్రేమ, అద్భుతమైన ప్రేమ అని చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను. నేను దగ్గరగా చూశాను. కనుక ఇవాళ ఒంటరిగా జానయ్య ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. జానయ్య ప్రేమికుడు, జ్యోతి అంతకు మించిన ప్రేమికురాలు. ఆమె అమాయకమైన పాలమూరు పిల్ల. ఆ అమాయకమైన పాలమూరు పిల్ల అతను ప్రేమించింది. ఎన్ని కష్టాలైనా సరే అతనితోనే ఉండాలనుకున్నది. జీవితాన్ని ఆ జీవితం నుంచి నిష్క్రమించింది. నేను ఆమెకు బాకీపడి ఉన్నాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్ రాయమని నేను అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసి పలకరించడం కోసం ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఒకటి అడిగింది, నువ్వు ఇప్పుడు ఎట్లా ఉన్నావో నాకు తెలియదు, మేము డిస్టెన్స్ మెటీరియల్ తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ఒక 5 పాఠాలు నీవు రాయాలని అడిగింది. కానీ ఆ ప్రారంభంలో నేను మళ్ళీ సస్పెండ్ అయి ఉన్నాను కనుక రీఇన్స్టేట్ కావడానికి నాకు ఒక సమయం పట్టింది. ఆ టైంలో రాయలేకపోయాను. జాబులోకి అప్పుడు కరోనా, ఆ తర్వాత మళ్ళీ నా పనులలో బిజీలో నేను పడిపోయి ఆమెకి ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోయాను. ఆ 5 పాఠాలు మిగిలే ఉన్నాయి. ఆమెకు నేను రుణపడి ఉన్న అవకాశం ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆమె కోసమైనా నేను ఇప్పుడు ఆ పాఠాలు రాసివ్వాలి. జ్యోతి నాకు ఇష్టమైన జ్యోతి, నా స్నేహితురాలు, అమాయకురాలు, ప్రేమికురాలు. ఆ జ్యోతికి కన్నీటినివ్వాలి అర్పిస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను.